ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. అంటే మనము ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అది మనకు పరిపూర్ణంగా రావడానికి వీలు పడుతుంది. పిల్లలు చాలా బాగా పాడారు పాటలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరల మీకు అవకాశాలు ఉంటాయి. ప్రతి వారం కూడా పాడాలి. ఎప్పుడు కుదిరితే అప్పుడు పాడాలి దేవుని సన్నిధిలో. అది కాకుండా దేవుడి సన్నిధిలో పాటలు పాడటం కన్నా ముందు మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో పనిలో ఉన్నప్పుడు మీరు పాటలు బాగా పాడాలి. ప్రైజ్ ది లార్డ్. బాగా పాడాలి. ఎందుకంటే ఫలానా చోట ఆరాధన చేయాలని ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు. చక్కగా మీరు మీ వంటగదిలో, కాలేజ్కి వెళ్తుంటూ, ఆఫీస్కి వెళ్తుంటూ చక్కగా పాటలు వింటూ, ఎక్కువ సార్లు మీరు ఏవైతే పాటలు ఇష్టపడుతున్నారో ప్రభునందు ఆ పాటలు వింటూ ఉండాలి, ఆ పాటలు పాడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో రెండు విషయాలు చాలా క్లియర్గా ఉంటాయి. ఒకటి, గిఫ్టెడ్ పీపుల్ ఉంటారు. అంటే గిఫ్టెడ్ పీపుల్ అంటే అది ఒక తలంతుగా ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసినా బాగానే అవుతుంది వాళ్ళ వల్ల. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడినా బాగానే ఉంటుంది, పాడినా బాగానే ఉంటుంది, వాళ్ళ గద్దింపు కూడా బాగానే ఉంటుంది, వాళ్ళ ప్రేమ కూడా బాగానే ఉంటుంది. కొందరు విషయాల్లో ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు ఆశ కలిగి దేవుడి దగ్గర అడుగుతూ ఉంటారు, ప్రభా నేను ఇలా వాడబడాలి నీ సన్నిధిలో, ప్రభా నీ సన్నిధిలో నేను ఇలాగా వాడబడాలని అడుగుతారు. అలా అడిగినప్పుడు కూడా దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. వాళ్లకు అది దయచేస్తాడు. పాడాలనా, వాక్యం బోధించాలనా, దేవుని సువార్తను ప్రకటించాలనా, ప్రభా నేను సువార్త చెప్పాలనుంది, నాకు ఆ తలంతునివ్వు, ఆ జ్ఞానం ఇవ్వు. ఎవరితో ఆయన సువార్త పంచుకున్నప్పుడు వాళ్ళు తిరస్కరించవచ్చు, అంగీకరించవచ్చు, కానీ నీ చిత్తం చొప్పున నేను సువార్త ప్రకటించే భాగ్యం నాకు. అలాగా ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. దేవుడి సన్నిధిలో ఎన్నో పనులు ఉన్నాయి. దేవుడి సన్నిధిలో ఎంతో పని చేయడానికి ఉంది. మనం అడగాలి. చర్చిలో టాయిలెట్ కడిగే పని మొదలుకొని వీధుల్లో కడపత్రాలు పంచే సువార్త వరకు అన్ని చర్చిలో పనులే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కొన్ని పాంప్లెంట్స్ తీసుకొని అక్కడ వీధుల్లో వెళ్ళి ఎవరికో ఇస్తుంటే ఎవరు నేను చూడకపోవచ్చు. అవునా కాదు? ఎవరు నేను చూడకపోవచ్చు. అదే ఇక్కడ నిలబడి నువ్వు ఆరాధన నడిపిస్తే నిన్ను అందరూ చూడొచ్చు. కానీ దేవుడు ఇక్కడ నిలబడి ఆరాధన నడిపించినప్పుడు నన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వీధిలో నీ పక్కింట్లో వాళ్ళకి చెప్తున్నావు, యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్తున్నావు, అక్కడ నిన్ను కూడా చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన పనిలో ఉన్నావు, నేను ఆయన పనిలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కానీ మనుషుల దృష్టికి ఏమనిపిస్తుంది? నాకెవరు గొప్పతనం ఇచ్చారు, నాకెవరు ఘనత ఇచ్చారు. చూసారా, చర్చిలో పాడినప్పుడు, చర్చిలో ఆరాధన నడిపించినప్పుడు, చర్చిలో వాక్యం చెప్పారు, అది కాదు. చాలా పనులు ఉన్నాయి దేవుడి సన్నిధిలో, అన్నీ విలువైనవే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఒక బస్ రెడీగా ఉంది. అందరూ కూర్చున్నారు, డ్రైవర్ కూడా కూర్చున్నాడు. బస్సు స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు చిన్న శబ్దం వచ్చిందని బయటికి వెళ్ళి చూశాడు. ముందు చక్రానికి 4 నట్ బోల్ట్స్ బిగించి ఉండాలి. యాక్చువల్గా బలంగా, దృఢంగా 4 నట్ బోల్ట్స్ బిగించి ఉండాలి. అందులో ఒక 2 నట్ బోల్ట్స్ లేవు. పర్లేదు ఎక్కండి వెళ్ళిపోదాం అని డ్రైవర్ చెప్తాడా? ఏం జరుగుతుంది ఒకవేళ 2 నట్ బోల్ట్స్ ఉంటే? ఒకవేళ 2 నట్ బోల్ట్స్ ఉంటే ఇంకో రెండింటి మీద భారం ఎక్కువ పడి అవిగా ఉడిపోతే ఏమవుతుంది? చక్రం బస్సు నుంచి ఊడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? బస్సు ఫల్టీలు, ఎంత పెద్ద ప్రమాదం. అంటే బస్సు వాల్యూ ఎంత? ₹1 కోటి. ఏసీ బస్సు, పెద్ద ఓల్వో బస్సు, ₹1 కోటి బస్సు వాల్యూ. నట్ బోల్ట్ వాల్యూ ఎంత? ₹1000. ₹1000 నట్ బోల్ట్లు ఏం చేస్తున్నాయి? ఈ ₹1 కోటి బస్సును ఆపేసి. అర్థమవుతుందా మీకు? నా మాటలు అర్థమవుతున్నాయి? ఎప్పుడు కానీ
ఏ విషయంలో కూడా ఆలోచన చేయొద్దు. ఇది చిన్న పని, అది పెద్ద పని, అది చేస్తే నేను గొప్పగా ఉంటాను, ఇది చేస్తే నేను గొప్పగా ఉంటాను అనుకోవద్దు. రహస్యమందు చూచుచున్నవాడు నిశ్చయముగా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఏ విషయంలో అయినా దేవుడి సన్నిధిలో మనం సిద్ధంగా ఉండాలా, వాడబడాలా. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ప్రార్థన చేయాలా. ప్రభువా, నన్ను నీ పనిలో ఈ పర్టికులర్ రోల్లో ఈ పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని అడగాలి. ఎవరు మనుషులు నమ్మదగిన వారు కారు. ఏ మనిషి కూడా నిన్ను హెచ్చించినా అది నీకు హెచ్చింపు కాదు. ఏ మనిషి నిన్ను పొగిడినా అది నీకు పొగడత కాదు. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడే అది నీకు హెచ్చింపు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పొగిడినప్పుడే అది నీకు పొగడతాడు. మనుషులు పొగడటానికి ఇష్టపడతారు, దించడానికి కూడా ఇష్టపడతారు. మనుషులు దించితే మనం దిగిపోకూడదు, మనుషులు పొగిడితే మనం అలాగా నెచ్చినేసుకొని చెట్లు ఎక్కకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన వచ్చి, అన్నా అసలు మామూలు వాక్యం కాదు, దేవునికి స్తోత్రం కలుగును కాక, అంతే, దట్స్ ఇట్, అయిపోయింది. ఏం లేదు. మంచి వాక్యం అనగానే మరి ఏమనుకుంటున్నారు, మరి ఎలా అనుకుంటున్నారు, నా ప్రార్థన ఏంటి, మరి నేను ఎలా బైబిల్ చదువుతాను తెలుసా మీకు? ఇంతకన్నా మోసగాడు, ఇంతకన్నా అబద్ధికుడు నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మహిమను దొంగిలించాలి అంటే దేవుడికి ఇవ్వవలసిన మహిమను నేను పొందాలనుకుంటున్నావు అంటే నీ అంత పాపిష్టిది ప్రపంచంలో ఉండరు. అర్థమవుతుందా? నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి, చెడ్డ గుణం అది, వేషధారి గుణం. ఎప్పుడు ఆశపడకూడదు. ఎంత మంచి వాక్యం చెప్పు, ఎంత మంచి పాటలు పాడు, ఎంత మంచిగా ఆరాధన చేయి, ఎంత మంచి వంటలు వండు, ఏమైనా చేయి, నువ్వు యేసయ్యకి మహిమ ఇవ్వాలంతే. ఆమె ఏది కూడా ఆయన మహిమను దొంగిలించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎవరి విషయంలో అయినా, ఎవరి పట్ల అయినా ఏ వస్తువు కానీ పిల్లలకి మనం కొనిచ్చామనుకోండి, తల్లిదండ్రులుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ తీసుకొని ఒక తండ్రి కుమారుడికి ఇచ్చాడు. సైకిల్ యొక్క విలువ, వాల్యూ గనక కుమారుడికి తెలవకపోతే వాడు ఆ సైకిల్ని సరిగా వినియోగించలేడు. అవునా? నిజమా కాదు? ఏదైనా ఒక వస్తువును కానీ పిల్లలకు మనం ఇచ్చినప్పుడు దాని విలువను చెప్పి ఇస్తే, దాని వెనక ఉన్న కష్టాన్ని చెప్పి ఇస్తే, దాన్ని ఎలా వాడుకోవాలి అనేటటువంటి యొక్క ఆలోచన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అది తెలియనప్పుడు వాళ్ళు దాన్ని వాడుకునే విధానం వేరు, తెలిసినప్పుడు వాడుకునే విధానం వేరు. నేను అలా వెళ్తూ ఉన్నప్పుడు, రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు, ఈ యవ్వనస్తులు పిల్లలు అంటే వాళ్ళకు లైసెన్సులు ఉండవు దాదాపుగా, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు బళ్ళు కొనలేదు, వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ అన్నలు కానీ కొన్న బళ్ళవి. రోడ్డు మీద నడుపుతూ ఉంటారు, ఆ రాళ్ళు చూడరు, ఆ గుంతలు చూడరు, అలాగ వేగంగా వెళ్ళిపోతుంటారు, దబేలు అని పడిపోతుంటారు. నాకు ఒక్కసారి, అరే ఇది వీడి కష్టార్జితంతో కొన్నది కాదు, అయితే తండ్రి కొని ఉండాలి, లేదంటే అన్నలో బావలో ఎవరో అయి ఉండాలి, ఇది వీడిది మాత్రం కాదు. అందుకే అంత నిర్లక్ష్యం. అది వాడిది కష్టార్జితంతో కొంటే అలా గుంతల్లో అలా పడేయడు, డ్యామేజ్ కానివ్వడు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు శుభ్రంగా ఇల్లుని తుడిచారు, ఒక గంటన్నర కష్టపడి మంచిగా చక్కగా డెటాయిల్ వేసి, ఫెనాయిల్ వేసి ఇల్లంతా శుభ్రంగా తుడిచారు. తుడిచేసి ఆ మురికి కాళ్ళతో వస్తారా? మీరు వస్తారా? ఎవరన్నా వస్తే సహిస్తారా? కదా. నాకు భయం వేస్తుంది. ఎక్కడన్నా ఏదన్నా ఆఫీస్లోకి వెళ్తుంటే ఆయమ్మలు అక్కడ తుడుస్తూ ఉంటారు, అది ఎండే వరకు నేను వెళ్ళను. ఆ తడిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళామా వాళ్ళు అంటారు, కానీ లోపల దారుణంగా తిట్టుకుంటారు. ఎందుకంటే మనం మరకలు వేస్తాం కదా, వాళ్ళ బాస్ చూసినప్పుడు నువ్వు తుడవలేదా అంటాడు వాళ్ళని. లేదు సార్ నేను తుడిచాను, ఎవరో నడిచారని చెప్పడానికి అవకాశం ఇవ్వడు అతను. అందుకని అది శుభ్రంగా కనపడాలి. ఇప్పుడు హాస్పిటల్స్లో ఆయమ్మలు చూడండి,
తుడుస్తూ ఉంటారు. ఇక తిడతారు, ఇంకా చెప్పులు వేసుకొని ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే, ఏంటి ఎందుకు తిడుతున్నావు? నేను ఇది శుభ్రం చేశాను, నాకు తెలుసు దీని కష్టం ఏంటి, గంట నుంచి తుడుస్తున్నాను. మీకు తెలుసా? తెలియదు. అలా చెప్పులు వేసుకొని వచ్చి మురికి చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు తుడవాలి అంటే, ఇలాగ ఆలోచిస్తే ఏ విషయంలో అయినా దాని గురించినటువంటి లోతైన విషయం మనకు తెలియాలి. అప్పుడు దానిని మనం ఎలా చూడాలో అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అమ్మ నాన్నలు కష్టపడి తీసుకొచ్చి పెడతా ఉంటే, చెమట వచ్చి కష్టపడి తీసుకొచ్చి పెడతా ఉంటే, పిల్లలు ఏం చేస్తారు? పల్లెంలో అన్నం మిగిల్చి కుక్కలకు పడేస్తారు. అదే తండ్రి అంటే, నేను కేజీ బియ్యం కొనుక్కొస్తున్నాను, నా కష్టార్జితంలో సగభాగం బియ్యంకే పోతున్నాయి, మీరు ఎట్లా అన్నం పడేస్తున్నారు అంటాడు. కానీ పిల్లలకు అదంతా వంట పట్టదు, అర్థం కూడా కాదు. చెప్పినప్పుడు జాగ్రత్త పడతారు, తెల్లారి మళ్ళా పడేస్తారు. వాళ్లకు అర్థమై వాళ్ళు కష్టార్జితంతో బియ్యం కొనుక్కొచ్చేదాకా అదే పరిస్థితి. అర్థమవుతుంది? కానీ ఇంకొక మార్గం ఏంటంటే, ప్రాక్టికల్గా వాళ్ళని తీసుకెళ్ళాలి మనము ఆ మార్గం గుండా. ఎలా వస్తున్నాయి, ఎలా పండుతున్నాయి, నేను ఎంత కష్టపడితే, నేను ఎంత వెచ్చిస్తే అవి ఇంటికి వచ్చాయి అనేటటువంటి విషయాన్ని మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఒక విషయమే కాదు, అన్ని విషయాల్లో అలాగ చూడాలి. అయితే ఈ దినాన మనము క్రిస్మస్ అనేటటువంటి విషయాన్ని ఆ కోణంలో మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసి క్రిస్మస్ సందేశాన్ని మీరు ఎవరు ఎప్పుడు ఇలా వినలేదని నేను భావిస్తున్నాను. క్రిస్మస్ సందేశాన్ని ఎప్పుడు ఎవరు వినలేదు ఇలాగ. క్రిస్మస్ అంటే సంతోషం కదా, నిజమా కాదు? క్రిస్మస్ అంటే సంతోషం. ఎక్కడ లేని డెకరేషన్లు, ఎక్కడ చర్చిల్లో ఎక్కడ లేని డెకరేషన్లు, ఎంత గందరగోళం, ఎంత ఆడంబరాలు, ఎంత సంబరాలు కదా, ఎంతెంత సంబరాలు ఉంటాయో. కానీ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిజంగా గనక మనం క్రీస్తు పుట్టుకలోకి వెళ్తే 0.1% హ్యాపీనెస్ లేదు. ఇది తెలుసా మీకు? చెప్తారా మీరు? విన్నారా ఎప్పుడైనా? క్రీస్తు పుట్టుకలోకి వెళ్తే, ఆ గడియల్లోకి వెళ్తే, ఆ సమయంలోకి వెళ్తే 0.1% ఆనందం లేదు. కాదు కదా, ఘోరమైన దుఃఖ దినములవి, ఘోరమైన దుఃఖ దినములు. ఇది నేను ఎప్పుడైతే నేను ప్రభువుతో, పరిశుద్ధాత్ముడితో నేను అలా అనుసంధానమై ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక చక్కటి దైవజనుడు అంటున్నాడు. అతడి మాట నేను విన్నాను. అంటే హోలీ స్పిరిట్ గాడ్ నిజంగా ఎంత గొప్పవాడు కదా. నేను చాలా 100% నమ్ముతాను అతడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు అని. ఆ పరిశుద్ధాత్మ చేత నేను నడిపింపబడుతున్న వాడిగా నేను ఉన్నాను. అతడు చెప్తున్నాడు, అతడు కూడా ఇదే ధ్యానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అనే మంత్, యాక్చువల్గా ఈ క్రిస్మస్ అనే మంత్, ఈ మంత్ ఉంది కదా, యాక్చువల్గా ఏమంటారు, సీజన్, క్రిస్మస్ సీజన్, మీ పండగ సీజన్ కదా, పండగ. యాక్చువల్గా ఒరిజినల్ మనం ప్లేస్కి వెళ్తే, అంటే ఆయన జన్మదిన సమయంలోకి వెళ్తే, ఈ నెలలంతా కూడా శాపకరమైన దినములు, దుఃఖకరమైన దినములు, బహు రోదనకరమైన దినములు. హ్యాపీనెస్ లేదు అక్కడ. అనుకుంటున్నారా మీరు హ్యాపీనెస్ ఉందని? చాలా ఈజీగా క్రిస్మస్ చేస్తారు, కానీ క్రీస్తు అంత ఈజీగా రాలా. క్రీస్తు భూమి మీదకి రావటానికి ఒక కన్యను ఆయన గుర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పనిలో, ఆయన కార్యాచరణలో మరియా అనేటటువంటి కన్యను ఆయన వాడుకున్నాడు ఆయన పరిచర్యలో. ప్రైజ్ ది లార్డ్. ఈ మరియా అనేటటువంటి ఈ స్త్రీ, ఈ కన్య యోసేపుకు ప్రదానం చేయబడింది. దావీదు వంశస్థుడైనటువంటి యోసేపుకు ప్రదానం చేయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య
కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతీవి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదును సింహాసనము ఆయన ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులకు యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుడి గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలను పడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట ఆయన నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, ఈ మాట చెప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రభువు చెప్తూ ఉంటాడు మనకు కదా, వాక్యంలో ఇలా ఉంది, నువ్వు ఇలా చేయనా అని చెప్తుంటావు. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా అర్పించాలి, ఇలా ఇవ్వాలి అని. కానీ ఒక దూత వచ్చి చెప్పగానే ఈ కన్య అయిన మరియ అంటుంది, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి. అంటే మరియా అగ్రి అయిపోయింది వెంటనే. దయాప్రాప్తురారా, నీకు శుభము. ఏమిటి అయ్యా ఆ శుభవచనం ఏమిటి? నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు, అతడికి యేసు అని పేరు పెడతావు. ఎలా ఇది సాధ్యం? నేను పురుషుని ఎరగని దానను అని అంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనను, అప్పుడు నీవు గర్భవతి అవదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. మరియా సాహసం చేస్తుంది. మరియా చిన్న సహాయం కాదు, సాహసం చేస్తుంది. మరియా ప్రదానం చేయబడినటువంటి స్త్రీ. ఈ టైంలో ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే నన్ను చేసుకోబోయేవాడు ఏమంటాడు? యోసేపు సంగతి ఏమిటి? నా బంధువుల సంగతి ఏమిటి? నా తోడబుట్టిన వాళ్ళ సంగతి ఏమిటి? నా ఊరి వాళ్ళు ఏమంటారు? ఎవరెవరు నా గురించి ఏమనుకుంటారు? ఏమి ఆలోచించలా. కొన్ని విషయాలు ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు, అయ్యా పాస్టర్ గారు మీరు అలా అంటారు కానీ మాకు కొంచెం కష్టం అయ్యా, మాకు కొంచెం మా బంధువులు, మా చుట్టాలు, మా ఫ్యామిలీలో కొన్ని ఉంటాయి అయ్యా. ఇంతకన్నా ఎక్కువ ఉంటాయా? మరియమ్మ ఎలా అగ్రి అవుతుంది? మరియమ్మకు బంధువులు ఉండకపోవచ్చు అంటారా? చుట్టాలు లేరా? బంధువులు లేరా? మరియమ్మకు తల్లిదండ్రులు ఎవరు లేరా? అయిన వాళ్ళు ఎవరు లేరా? అనాథ. ఎట్లా ఒప్పుకుంటుంది? ఒక్క మాటతో అంగీకరిస్తుంది, నీ మాట చొప్పున నాకు కలుగును గాక అని. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, క్రీస్తు జననం వెనుక ఒక స్త్రీ సాహసోపితమైన త్యాగం చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే క్రీస్తు జననం వెనుక త్యాగాలు ఉన్నాయి. క్రీస్తు జననం వెనకాల రోదనలు ఉన్నాయి. క్రీస్తు జననం వెనకాల దుఃఖం ఉంది. అయితే ఈ క్రీస్తు భూమి మీదకి వస్తున్న తీరును మనం గమనించి చూస్తే నాన్న, పరిశుద్ధాత్మ అదృశ్య రూపంలో ఉన్నటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అదృశ్య రూపంలో ఉన్నటువంటి వాడు. మరియా, కన్య అయిన మరియా దృశ్య రూపంలో ఉన్నటువంటి భౌతిక సంబంధముగా జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ.
అదృశ్య రూపంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటున్నాడు. దృశ్య రూపంలో ఉన్నటువంటి కన్య అయిన మరియ గర్భవతి అయింది. బైబిల్ సెలవిస్తూ ఉంది, శూన్యములో నుంచి ప్రభువు సృష్టిని చేశాడు. ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. 3వ వచనం. ప్రపంచం దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియో, అందుని బట్టి దృశ్యమైనది కనబడను పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసం చేత దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో. ప్రైజ్ ది లార్డ్. అంటే మన కంటికి కనపడుతున్నటువంటి దృశ్య రూపంలో ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచములలో నుంచి సృష్టింపబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ దృశ్య రూపంలో ఉన్నటువంటి ప్రపంచాలు అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలలో నుంచి సృష్టింపబడ్డాయి. ఈ దృశ్య రూపంలో ఉన్న ప్రపంచాలు సృష్టింపబడడానికి కారణం ఏమిటంటే ఆయన వాక్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన వాక్యము అనగా ఆయన వాక్కు. ఆయన వాక్కు అనగా ఆయన నోట నుండి వచ్చిన మాట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ చూడండి, ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్. దృశ్య రూపంలో ఉన్న ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడి పదార్థములచే నిర్మింపబడలేదనియు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. సూర్యుడు కలుగును గాక సూర్యుడు కలిగాడు. చంద్రుడు కలుగును గాక చంద్రుడు కలిగాడు. నక్షత్రాలు కలుగును గాక నక్షత్రాలు కలిగాయి. అంటే మనకు దృశ్య రూపంలో అవి కలుగుతున్నాయి, కనబడుతున్నాయి. కానీ అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచములలో నుంచి వస్తున్నాయి. అదృశ్య రూపంలో ఉన్న ప్రపంచముల్లో ఉన్న వాటిని దృశ్య రూపంలోనికి తీసుకొస్తున్నావా? ఆ ప్రక్రియ జరిగిస్తున్నది ఎవరు అంటే దేవుని మాట. ఆమేన్. దేవుని మాట, దేవుని మాట. సముద్రానికి ఆజ్ఞాపించాడు జీవరాశులను కలగజేసుకోమని. ఆకాశమునకు ఆజ్ఞాపించాడు ఆకాశములో తిరిగేటటువంటి పక్షులను కలగజేసుకోమని. భూమికి ఆజ్ఞాపించాడు భూమిలో సమస్త విధములైన జంతువులను పుట్టమని. ఆయన మాట చొప్పున అంటే కనపడేడి పదార్థములచ్చి దృశ్యమైన ఈ ప్రపంచము, దృశ్యమైన ఈ జంతువులు అంటే అదృశ్య రూపములో ఇవి మరి ఒక చోట ఉండి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా క్లియర్గా? ఆదాము చేయబడ్డాడు. ఆదాము ప్రభువు తన చేతులతో ఆదామును సృజించాడు. కానీ ఆదాము యొక్క శరీరాన్నే ప్రభు చేతులతో చేశాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఆదాము శరీరాన్ని మాత్రమే ప్రభువు చేతులతో చేశాడు. ఆదాములోనికి పంపిన ఆత్మ ప్రభువులో నుండే వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదాము శరీరం మాత్రమే దేవుడి చేతులతో చేశాడు. ఆదాములోకి శ్వాస ద్వారా ఊది పంపినటువంటి ఆత్మ అదృశ్య రూపంలో మరి ఒక ప్రపంచంలో మరి ఒక లోకంలో ఆయనలో ఆత్మగా ఆదాము ముందే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏం చెప్తుందంటే, దేవుడు తన ప్రేమలో జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు ప్రేమలో మనలను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనల్ని. అంటే మనం ఎప్పుడున్నాము? జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి పుట్టక మునిపే మనము ఉన్నాం.
అలాగే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఆయన గురించి కూడా లోకం ఏమనుకుంటుందో తెలుసా? లోకం ఏమని మాట్లాడుతుందంటే, పుట్టేవాడు దేవుడు కాదు, మరణించేవాడు దేవుడు కాదు, పుట్టుక మరణము లేనివాడే దేవుడు అని చాలామంది జ్ఞానులు మాట్లాడుతున్నారు. పుట్టేవాడు దేవుడు కాదు, పుట్టించేవాడే దేవుడు. షఫీ అనే ఒక అతను ఉంటాడు, అతను ఈ మాట మాట్లాడతాడు. పుట్టేవాడు దేవుడు కాదు, పుట్టించేవాడు దేవుడు, మరణించేవాడు దేవుడు కాదు, మరణమిచ్చేవాడు దేవుడు అని. ఇక్కడ పుట్టింది ఎవరు? పుట్టాడా? లేదే. అంతకు మునిపే ఉన్నవాడు ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు అంతకు మునిపే ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా కన్య మరియ గర్భమందు ఒక ద్వారముగా మార్చుకొని, ఆ మరియ గర్భము ద్వారా ఈ లోకములో శిశువుగా బయటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన అంటాడు, నేను అబ్రహాము కన్నా ముందు వాడను. ఆమేన్. యూదులు అంటారు, నీకు చూడగా 30 ఏళ్ళు ఉన్నట్టుగా కనపడటం లేదు, అబ్రహాము కన్నా ముందున్నాను అంటున్నావు అంటే వాళ్ళకి అర్థం అవ్వదు. అది ఎలా అర్థమవుతుంది? భౌతిక రూపాన్ని చూసి జీవించే జీవితాలు ఇవి. భౌతిక రూపాన్ని చూసి, భౌతిక ప్రపంచాన్ని చూసి, భౌతిక ప్రపంచాన్ని ఆధారం చేసుకొని మాట్లాడే మనుషులు వీళ్ళు. భౌతిక ప్రపంచాన్ని ఆధారం చేసుకొని జీవించే జీవితాలు ఇవి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు ఎలాగ అర్థమవుతాయి? ఆయన ఆత్మ సంబంధి, ఆయన ఆత్మ అయిన దేవుడు. ఈ మనుషులకు ఎలా అర్థమవుతాయి? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటానికి మొట్టమొదలుగా ఒక త్యాగం ఉంది. అది కన్య అయిన మరియలో ఉంది. ఒక సాహసం ఉంది, అది కన్య అయిన మరియలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక సాహసము, ఒక త్యాగము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియ గర్భమందు జన్మించడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము చాలా వరకు చాలా ఈజీగా తీసుకుంటాం, చాలా ఈజీగా మాట్లాడేస్తాం, చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఈజీగా జరగలేదు. చాలా వరకు క్రిస్మస్ సీజన్ అంటేనే మీరు నిజంగా చూస్తే గనక ఈ మన దేశం అని కాదు, ఇప్పుడు మన దేశంలో అయితే కేరళ అండ్ గోవా క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేస్తారు, వి కెన్ నాట్ ఇమాజిన్. మనం ఊహించలేము. అంత గ్రాండ్ సెలబ్రేషన్స్ గోవాలో జరుగుతాయి, కేరళలో జరుగుతాయి. ఇంకా వేరే దేశాలతో చెప్పక్కర్లా. మన దేశం కాకుండా పోతే వేరే దేశాల్లో చాలా దేశాలు, పాశ్చాత్య దేశాలు, ఈ అమెరికన్ కంట్రీస్ అయితే చాలా ఘనంగా జరుపుకుంటాయి. కానీ నాన్న, దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంత ఘనంగా జరుపుకోవడానికి ముందు క్రీస్తు రాకడలో ఉన్న విలువలను మనం గుర్తించాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువుతో వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడ చూడండి, ప్రభు దూతలు వస్తే, జాగ్రత్తగా గమనించండి, మనం ఇంకొంచెం డెప్త్ గా వెళ్దాం. ప్రభు దూతలు వస్తే ఏమొస్తుందంట అక్కడ? వారి చుట్టూ మహిమ, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిష్యువు పొత్తి గుడ్డలలో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండగా మీరు చూచుదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్లి చూద్దాం రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన
మాటలు ప్రచురం చేసిరి. ఇక్కడ దూతలు వస్తే ఏమొస్తుందంట? ప్రకాశమానముగా మహిమ అక్కడ కనపడుతుంది కదా. వారి చుట్టూ ప్రకాశించినందున మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. దూతలు వస్తేనే ఇలా జరుగుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు, అక్కడ ఏమీ జరగట్లేదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు, అక్కడ ఏమీ జరగట్లేదు. పైగా అయ్యా నొప్పులు వస్తున్నాయి, నిండు చూలాలు అంటే చోటు లేదు. ఆయన డెలివరీ టైంలో ఆయనకు ప్లేస్ లేదు. పశువుల తొట్టిలో పడుకోబెట్టారు ఆయన్ని. ఇక్కడ చూస్తే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నారు. అంటే సైన్యం ఎందుకు వచ్చింది ఇక్కడ? అర్థమవుతుందా? ఏమొచ్చింది? సైన్యము. ఎవరి సైన్యం ఇది? పరలోక దూతల సైన్యము. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని భారము, ఎక్కడ లేని చింత ఎవరిలో ఉందో తెలుసా? ఆ గడియలో దూతల్లోనే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆ గడియ నుంచి యేసుక్రీస్తు ప్రభుని సైన్యం విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళా రారు. ఇంకా ఎప్పుడు వస్తారు మరలా? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ కలుసుకోవాలి ఆయన్ని. అప్పటి వరకు ఈ సైన్యం రాదు. ఎక్కడన్నా ఒకరిద్దరు దూతలు వచ్చి పలకరించిపోతే పోతారు తప్ప సైన్యం అయితే రాదు. పరలోకము మహిమ, విడవకూడని మహిమ అయినప్పటికీ విడిచిపెట్టి, ఆ పరలోక మహిమను విడిచిపెట్టి, తండ్రితో సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన వస్తూ ఉన్నప్పుడు, ఆ మహిమను విడిచిపెట్టి వస్తున్నప్పుడు, ఆ మహిమతో నింపబడినటువంటి ఆ దూతలు భూమి మీదకి వచ్చారు. ప్రకాశమైన వెలుగు కనపడుతుంది. సైన్యమంతా వచ్చారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని చూడండి, ఎవరినైనా మనము జాగ్రత్తగా వినండి. ఎవరైనా అమెరికా పంపిస్తున్నారనుకోండి, వేరే దేశం పంపిస్తున్నారు ఒక 2 సంవత్సరాలకు. ఏం చేస్తారు? కుటుంబం అంతా ఎక్కడి వరకు వెళ్తారు? ఎయిర్పోర్ట్ వరకు వెళ్తారు, ఫ్లైట్ ఎక్కే వరకు వెళ్తారు. వెళ్తారా లేదా? కదా. ఎందుకు? 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. ఇప్పుడు బిడ్డల్ని పంపించేటప్పుడు, కొడుకులు పంపించేటప్పుడు ఎట్లా చూస్తాం మనం? ఇప్పుడు పై చదువుల కోసమని పిల్లల్ని పంపిస్తున్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఇంకా ఎయిర్పోర్ట్కి అప్పటి వరకు పంపించడానికి చాలా ప్రయాసపడి డబ్బు పోగు చేస్తారు. ఆ పర్టికులర్ టైం వచ్చేటప్పుడు ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పట్టారాని దుఃఖంతో ఉంటారు ఇంకా తల్లిదండ్రులు. ఆ పోయే పిల్లలన్నా ఇంత వాళ్ళకి అర్థం కాక కొత్త మురిపం, నేను అమెరికా పోతున్నా, నేను ఇంగ్లాండ్ పోతున్నా, నేను ఆస్ట్రేలియా పోతున్నా అని, ఇంకా నేను నా ఫ్రెండ్స్తో ఉంటా, నేను అక్కడ చదువుకుంటా, అదే వాళ్ళన్నా కొంచెం ఏడిచో కొంచెం తుడిచో. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే ఆ టైంలో అయినా ఏడుస్తారేమో. మగపిల్లలు అయితే ఏడవరు, తక్కువ మగపిల్లలు ఏడిచేది. ఒకవేళ ఆడపిల్లలు, ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు చాలామంది పోతున్నారు ఎంఎస్ చేయడానికి ఫారెన్కి. వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు మాత్రం ఏడవకుండా ఉండలేరు. పుట్టి తల్లిదండ్రులు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్తారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళి పంపించేటప్పుడు ఎక్కడ ఎందుకు, ఏంటి మళ్ళీ వస్తాడుగా అంటే వస్తాడు, కానీ రేపా ఇవాళ సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ పరలోకం విడిచి వస్తున్నాడు. ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకం విడిచి వస్తున్నాడు. విడవకూడని మహిమను విడిచిపెడుతున్నాడు. తండ్రితో సమానమైన భాగ్యమని ఎరిగి అదాన్ని విడిచిపెడుతున్నాడు, మహిమను విడిచిపెడుతున్నాడు. రిక్తుడిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపమందు, ఒక కన్య గర్భమందు ఆయన జన్మిస్తున్నాడు. అయ్యో మా ప్రభువు, మా యజమానుడు, మా రాజు ఈ మనుషుల దగ్గరికి, ఈ పాపిష్టి లోకానికి, ఈ చీకటి ప్రపంచానికి, ఈ చీకటితోని చూడండి, చీకటి కాకపోతే మరేమిటి? దూతలు రాగానే ఏమొచ్చింది అక్కడ? ప్రకాశమానమైన వెలుగు. ప్రైజ్ ది లార్డ్. చీకటి ఉందంతా, హృదయాల్లో చీకటి, ప్రపంచంలో చీకటి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఏంటి కదా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ 3 ప్రభువి కావు, అపవాదివి. అవడంటే ఏ రాజ్యానికి అధిపతి? చీకటి రాజ్యానికి
అధిపతి వాడి రాజ్యం ఉంది, వాడున్నాడు ఇక్కడ. ఈ చీకటి రాజ్యంలోకి దూతలు రాగానే వెలుగు, మహిమ కనపడుతుంది. మహిమ లేదు లోకంలో, దూతలు రాగానే కనపడుతుంది. కానీ ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. క్రిస్మస్ సెలబ్రేషన్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక స్త్రీ త్యాగం చేసింది, సాహసం చేసింది. తండ్రి అయిన దేవుడు వెలకట్టలేనటువంటి వెలను మన కొరకు భూమిపైనికి క్రీస్తుని పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు విడవకూడని మహిమను విడిచిపెడుతున్నాడు. విడవకూడని మహిమను విడిచిపెట్టి ఈ భూమిపైకి దిగి వస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి నాన్న ప్లీజ్. ఈ డెప్త్లోకి మీరు వెళ్తున్నప్పుడు, ఈ డెప్త్ నిజంగా హృదయాంతరంగాల్లోంచి ప్రవ్వా క్రిస్మస్ అని కోడింగ్ వస్తున్నాం, మేకను వస్తున్నాం, కానీ అసలు ఏముంది క్రిస్మస్లో కదా? ఏంటంటే పండగ. అరే కొందరైతే బలగమ్మద్దు 15 రోజుల ముందు నుంచి నన్ను నెల రోజుల ముందు నుంచి ఒక అతనైతే, సార్ షాపింగ్ అయిపోయిందా సార్? ఏం షాపింగ్ అయ్యా సార్? పండగ కదా సార్. ఓరి దేవా, ఏం పండగ? క్రిస్మస్ కదా సార్. క్రిస్మస్ పండగ కొరకు షాపింగ్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. 30 సంవత్సరాలు పరిచయం చేసి చినిగిపోయిన చొక్కాలు వేసుకున్నాడు. ఆ చినిగిపోయిన చొక్కాల్లోంచి చిగ్గులు కాపాడుకోవడానికి దాచుకున్నాడు. ఎవరు? పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. దరిద్రాన్ని చూసినప్పుడు త్యాగపూరితమైన మనసులు సంబరాలు చేసుకోవాలని అనుకోలేదు. వాళ్ళు లోకంలో ఉన్న కేవలం మంచి మనుషులు మాత్రమే. అలాంటిది దేవుడి ప్రవక్తలకు లేదు గొప్ప అద్భుతాలు, సంతోషాలు. వాళ్ళ ఒంటి మీద, వాళ్ళ ఇంటిలో, వాళ్ళ ఒంటిలో వాళ్ళు కేవలం దేవుడి కొరకు జీవించారు, దేవుడి కొరకు బ్రతికారు. ఇక్కడ మనం క్రీస్తుని గమనిస్తూ ఉంటే ఎక్కడ నాకు సంబరం కనపడట్లా. మొట్టమొదలు ఎవరు? కన్య అయిన మరియా ఒక త్యాగం చేస్తుంది, ఒక సాహసం చేస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తుంటే దూతల సైన్యమే వచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ చూడండి ఏం జరుగుతుంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారా లేదా? వచ్చారా? సైన్యము, ప్రైజ్ ది లార్డ్, సైన్యం వచ్చారు. వచ్చి ఏం చేశారు? వెళ్ళిపోయారు. నెక్స్ట్ మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నాన్న. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవాలని ఆయన వెతుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండవని అతనితో చెప్పాను. చూసారా? ఒక్క నిమిషం, ఏం జరుగుతుంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. జన్మించిన తర్వాత యోసేపుతో మాట్లాడాడు దేవుడు. నాయన యోసేపు, యోసేపు ఏమనుకున్నాడు? చిన్నగా తప్పుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. అయ్యా నువ్వు చేర్చుకోవాలి అన్నాడు. యోసేపు చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అయితే అక్కడి నుంచి స్ట్రగుల్స్ చూడండి ఎలాగున్నాయో. ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచు శిశువును తీసుకొని ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి. వింటున్నారా? ఇక్కడ యోసేపులో ఆనందం చూస్తామా మనం? ఆనందం ఉందా యోసేపులో? మరియమ్మలో ఆనందం ఉందా? చెప్పండి. మరియమ్మలో లేదు, యోసేపులో లేదు. పుట్టిన శిశువులో అన్న ఆనందం ఉందా? సంతోషం లేదు. దుఃఖం, దిగులు, భయం, పారిపోవటం, దాక్కోవటం, దేశాన్ని విడిచిపోవటం, పట్టణాన్ని విడిచిపోవటం. ఏంటిదంతా? క్రీస్తు ఆయన భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు, భూమి మీదకి వచ్చిన తర్వాత, వచ్చేటప్పుడు కొందరి త్యాగాలు యాగాలు ఉన్నాయి, వచ్చిన తర్వాత భయంకరమైన పోరాటాలు ఉన్నాయి.
ఇంకా చూస్తుంటే ఆయన కరెక్ట్ టైం ఇంకా డెలివరీ అవ్వాలి, ప్లేస్ లేదు. ఏంటిది? సత్రంలో చోట్లేదు. ఏంటిది? చోట్లేదా? ప్రపంచాలను సృష్టించిన వాడు భూమి మీద పుట్టాలంటే చోట్లేదా? లేదు. ఇది సంతోషకరమైన విషయమా? బాధకరమైందా? బాధకరమైంది. మనం ఫీల్ అవుతామా లేదా? మనకు సొంతం ఉండాలని అనుకుంటాం, సరే అద్దెకున్న మంచిది ఉండాలనుకుంటాం. అలాంటిది ప్రపంచాలను సృష్టించినటువంటి ఆయనకు భూమి మీదకి వస్తుంటే చోటు లేదు, సత్రంలో చోటు లేదు. అక్కడ పశువుల పాకలో తొట్టి ఉంది, పశువుల తొట్టి, నీళ్లు తాగే తొట్టి. అందులో గడ్డి వేసి ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అందులో పడుకోబెట్టారు. అయ్యా, ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నువ్వు తలుసుకుంటే జరగందేంటి? నువ్వు అనుకుంటే కాందేంటి? నువ్వు ఇంత తగ్గించుకున్నావా? నీ బలాన్ని, నీ మహిమను, నీ సామర్థ్యాన్ని అంతా అక్కడ అప్పచెప్పి వచ్చేసావా? అందుకే ఎవరెవరు దూతల సైన్యం వచ్చింది, సైన్యం వచ్చి చూసి బాగా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రపంచాల్ని చేయగలరు అక్కడికక్కడ ఆయన కోసం. కానీ ఆయన వాళ్ళకి అట్లా అనుమతి ఇవ్వాల. నేను ఇలాగ రావాల్సి ఉంది, నేను ఇలాగ శ్రమ పడవలసి ఉంది, నేను ఇలాగ అవమానపడవలసి ఉంది, నేను ఇలాగ తృణీకరింపబడవలసి ఉంది, నేను ఇలాగ బాధింపబడవలసి ఉంది, నేను ఇలాగ గాయపరచబడవలసి ఉంది, నేను ఇలాగ చంపబడవలసి ఉంది. నేను తిరిగి మృతిని జయించి లేచిన తరువాత అప్పుడు మరల మీకు సమయం, అప్పుడు మీరు వద్దురు కానీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నాన్న, స్వప్నమందు దూత ప్రత్యక్షమైంది యోసేపుకు. నాయనా యోసేపు, బిడ్డను తీసుకో, నీ భార్యను తీసుకో, పారిపో ఐగుప్తుకు, నేను చెప్పేదాకా రాకు. హేరోదు చంపాలని చూస్తున్నాడు. ఎవరు హేరోదా? హేరోదు శిశువును చదువు నాన్న 14వ వచనం. హేరోదు ఆ శిష్యుని సంహరింపవలని ఆయన వెతుకుపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిష్యుని ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యుని తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానం తను అపసరించినని ఏ రోజు గ్రహించి ఆగ్రహం తెచ్చుకొని తన జ్ఞానం వలన వివరముగా తెలుసుకునే కాలం బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లల అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలుగా ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఆగండి, ఇక్కడ ఇంకా ఏం జరిగింది? భయంకరమైన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినందువల్ల, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు పుట్టినందువల్ల క్రీస్తుని చంపలేదు కానీ, వాడి వలన జరగలేదు కానీ ఎంతమంది పిల్లలు చనిపోయారో తెలుసా? 1000 మంది పసిపిల్లలు చనిపోయారు. అర్థమవుతుందా మీకు? 1000 మంది పసిపిల్లల ప్రాణాలు ఇచ్చారు. 2 సంవత్సరాల వయసులోపున్న అనేక మంది మగపిల్లలని హేరోదు ఏం చేశాడు? చంపేశాడు. రోదనంట, అక్కడ రోదన. రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహా రోదన ధ్వనియు కలిగెను. యేసు పుట్టెను, సంబరము. ఎక్కడ సంబరం? పాడతారా వీళ్ళు? ఈ తల్లులు పాడమనండి. పిల్లల్ని పోగొట్టుకున్న తల్లులు పాడతారా? యేసు పుట్టినందుకు ఇప్పుడు మా పిల్లల్ని చంపుతున్నారా? ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత అవమానం, ఎంత గాయం అది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన జననంలో, ఆ డిసెంబర్ మాసంలో, ఈ క్రిస్మస్ సీజన్లో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూడండి. మొట్టమొదట కన్య అయిన మరియ త్యాగము, సాహసం చేసింది.
దూతలు బహుభారంతో దుఃఖంతో వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత అక్కడ కింద చూస్తుంటే ఆయన జన్మించడానికి సత్రంలో చోటు లేదు. తర్వాత జన్మించడం ఏదో జన్మించాలి, గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో చోట బతుకుదాం పదండి సైలెంట్గా, ఏదో మనకు ఇల్లు ఉంది కదా అక్కడ ఒక చోట వెళ్దాం పదండి. లేదు 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 లేదు, హేరోదు చంపడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు చేశాడు. యోసేపు, నీవు నీ భార్యని నీ కొడుకుని తీసుకొని నువ్వు ఐగుప్తుకు పారిపో. ఏందయ్యా ఇది? సెలబ్రేషన్ జరగాలి కదా, సంబరాలు జరగాలి కదా, పండగ జరగాలి కదా. పండగ కదా, ప్రపంచానికి ఏమర్థం అవుతుంది? బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి. ఈ పాట పాడతారా ఇప్పుడు? నిజంగా ఇప్పుడు వాడు రారాజు పుట్టాడని ఇచ్చారా చోటు? నా యేసు పుట్టాడని. నిజం తెలియనంత వరకు గుడ్డోలలాగా బతుకుతారు. నిజం తెలిసిన రోజు వాళ్ళు స్వతంత్రులుగా సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నాకు పండగ అంటే నాకు తెలియదు లేదని ఫిక్స్. నేను దేవునికి స్తోత్రం కలిగి ఉంటాను. నా పండగ పేరు యేసుక్రీస్తే. ఆమె ఆయన నాతో ఉన్నన్ని దినాలు పండగే. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో నేనున్నన్ని రోజులు పండగే. ప్రైజ్ ది లార్డ్. బెత్లహేములో సందడి ఉందా? బెత్లహేములో ఒక్కరికి ఇది కనపడతలేదా? ఈ పాట పాడొచ్చా? అంగలార్పులు రోమ, ఇది ఎవరైనా పాడారా? ఒక్కరు వాళ్ళ. అంటే ప్రపంచానికి ఏం కావాలా? గంతులు కావాలా? ప్రపంచానికి ఏం కావాలా? మంచి బట్టలు కావాలా? ప్రపంచానికి ఏం కావాలా? సంబరాలు కావాలా? ఇంకా ఏం కావాలా? పేరు ఎవరిదన్నా కానీ వండే వంట మంచిది కావాలా? ఇంకేం కావాలా? పిండి వంటలు వండుకోవాలి. ఇయేగా. లేదు, అలా జరగలేదు. భయంకరమైన రోదన, బాధ. అక్కడ హేరోదు 1000 మంది 2 సంవత్సరాలలోపు పసిపిల్లల్ని చంపేశాడు. మహారోదన, దుఃఖము. అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద అలా రావటానికి నీలాంటి నాలాంటి 1000 మంది శిశువులు వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు యేసయ్య కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 1000 మంది పసి బిడ్డల త్యాగ ఫలము యేసయ్య. మరియ కన్య త్యాగ ఫలము, సాహసము యేసయ్య. 1000 మంది పిల్లలు చనిపోయారు. చదువునాను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నం ప్రత్యక్షమై, నీవు లేచి శిశువుని తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశముకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీయజోచుచున్న వారు చనిపోయినని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కిలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవలసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నాన్న జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దృశ్య రూపంలో ఉన్నటటువంటి పరిస్థితులను మనం ఎక్కువ ప్రేమించొద్దు. ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలను ప్రేమించొద్దు. ప్రస్తుతం కనబడే వాటి మీద గురి చేసుకోవద్దు. ప్రస్తుతం కలిగి ఉన్న ఆనందాన్ని గురి చేసుకోవద్దు. ఎప్పుడు మనము సంతోషాన్ని వెతికే వారంగా, ఎప్పుడు సంతోషాన్ని కోరుకునే వారంగా ఉండకూడదు. మనం ఎప్పుడు క్రీస్తును కలిగి ఉండే వారంగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే క్రీస్తును కలిగిన వాడు దుఃఖంలోనూ సంతోషంగా ఉండగలుగుతాడు, బాధల్లోనూ సంతోషంగా ఉండగలుగుతాడు, అవమానంలోనూ సంతోషంగా ఉండగలుగుతాడు, సంతోషంలోనూ సంతోషంగా ఉండగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం కోరుకునేవాడు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడు. ఏం కావాలి నీకంటే? నేను హ్యాపీనెస్ కావాలని కోరుకోడు. ఓకే, హ్యాపీనెస్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఉంటావు, సాడ్ వచ్చినప్పుడు హ్యాపీ ఉండవు. కానీ క్రీస్తు ఉంటే హ్యాపీనెస్, సాడ్నెస్
లేదు, క్రీస్తే సమాధానమై ఉన్నాడు. ఆమేన్. ఆయన శిష్యులకు కనపడినప్పుడల్లా ఏమనేవాడు? మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. లోకం ఇచ్చినట్టు కాదు, నేను నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. మోషేని చూసినట్లయితే మోషే ఎలా ప్రవర్తించాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 23వ వచనం నుంచి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సిద్ధుడై ఉండడం చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానం అందు దృష్టి ఇచ్చాను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తునకు విడిచిపోయాను. ఆమేన్. సో మోషే యేసుక్రీస్తు ప్రభు కాలం కాదు ఇది, మోషే కాలం మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించిన మోషే కాలంలో మోషే ప్రవర్తన చూడండి, మోషే ఆలోచన విధానం చూడండి, మోషే భక్తి జీవితం చూడండి, మోషే విశ్వాసం చూడండి. మోషేనట విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై. ఆమేన్. అదృశ్యుడైన వారిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై. ఆమేన్. అంటే టెంపరరీ లైఫ్ గురించి ఆలోచించొద్దు. మోషే మాత్రమేనా అంటే అపోస్తులు కూడా అలాంటి వైఖరి కలిగిన వారై ఉన్నారు. పౌలు అంటున్నాడు 2వ కొరింథీయులకు రాస్తూ 4వ అధ్యాయం, 2వ కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనం నుండి. విశ్వసించిన గనుక మాట్లాడుతుంది అని వ్రాయబడ్డ ప్రకారం అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసు లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టిన ఎరిగి మేము విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించున్నాను, అంతటి పురుషుడు దినదినం నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక. ఆమేన్. అంటే ఈ దృశ్యమైన ప్రపంచాన్ని చూసేవాడు ఈ పండగలు, సంబరాలు, కేరింతలు, ఒకవేళ వాడికి మంచిది ఉందా ఓ గ్రాండ్గా ఫీల్ అవుతాడు, ఒకవేళ ఏదైనా కొరత ఉందా చాలా బాధపడతాడు. ఏంటమ్మా ఇబ్బంది లేదా? అర్థమవుతుందా? దృశ్యమైన ఈ ప్రపంచములను చూడటము అనేది మనం ఏం చేయాలా? విడిచిపెట్టాల. దృశ్యమైన వాటి మీద మనసు తీసేయాల, దృశ్యమైన వాటి మీద హృదయము తీసేయాల, ఆలోచనలు తీసేయాల. మన గురి, మన లక్ష్యము అదృశ్యుడైన దేవుడే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదృశ్యమైన వాటి యందు నిదానించి చూచుచున్న వారిగా ఉన్నారంట అపోస్తలుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు స్థిరబుద్ధి గలవారిగా ఉన్నారు. అదృశ్యుడైన దేవుని మీద దృష్టి ఉంచాడు కాబట్టి మోషే ఆ ఐగుప్తులో ఫరో ఇంట రాజగృహంలో ఉండుట కంటే కూడా బానిసలతో ఉండి నా ప్రభుని నేను కలిగి ఉండుటే మంచిది అని తలంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే సంబరాలు చేస్తున్నాడా, త్యాగం చేస్తున్నాడా దేవుని కొరకు? చెప్పలా? సంబరమా త్యాగమా? త్యాగమే. ఆమేన్. సంబరమా త్యాగమా? పౌలు ఏం చేస్తున్నాడు? సంబరమా త్యాగమా కదా? ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత, ఆత్మలో ఫలించుట అంత త్యాగం మీద ఆధారపడింది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎస్. మీరు నమ్మండి, దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్
మీకు క్రిస్మస్ కోసం మీరు ఒక 5,000 10,000 బడ్జెట్ కనుక పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక 10,000 రూపాయల బడ్జెట్ అనుకున్నారు క్రిస్మస్ కొరకు, బట్టల కొరకు. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు, 1,00,000 రూపాయలు చీటీ పాడేశాడు. దేనికంటే క్రిస్మస్ షాపింగ్ అంట. ఈ బావిలో పడా 1,00,000 రూపాయలు చీటీ పాడేశాడు. ఏంటంటే క్రిస్మస్ షాపింగ్. చాలా ఉన్నా మాకు అయిపోతాయి అంటున్నాడు. పోండి అట్లే ఇవ్వండి, అట్లే పోవాలి ఇక అంతే. 1,00,000 రూపాయలు చీటీ పాడతాడంట. ఏంది పాడేసాడు, ఆల్రెడీ షాపింగ్ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడి చిత్తం అయితే రానున్న దినాల్లో దేవుడు రాకడ ఆలస్యం అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఒక 10,000 రూపాయలు నేను క్రిస్మస్ కొరకు ఖర్చు పెడుతుంటే ఒక 5,000 రూపాయలు తీసి సపరేట్ చేయి. ఒక 5,000 రూపాయలు నువ్వు క్రిస్మస్ కొరకు ఖర్చు పెట్టు. ఒక 5,000 రూపాయలు ఎగ్జాక్ట్గా పాతగానో కొత్తగానో సింపుల్గానో ఉన్నవి మాల్స్లోకి వెళ్ళి చీరలు, దుప్పట్లు అలాంటివన్నీ కొనుక్కొని అలా రోడ్ల మీద వెళ్ళాలి. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ మళ్ళీ మన పట్టు చీరల ఫోటోలు దించుకోవద్దు. మనం అంగరంగ వైభవంగా ఫోటోలు దిగడం కాదు, వాళ్ళకి అవి ఇచ్చి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఆ దుప్పట్లు, ఆ బట్టలు ఇచ్చి రావాలి. ఊర్లలో ఉన్నారు ట్రైబల్స్ వాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఏం తెలియదు, వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వక్కల్లా, క్రైస్తవులు కాదు వాళ్ళు. క్రైస్తవులకు కాదు ఇవ్వాల్సింది, ఎవరైనా పర్లేదు. చలి కొనుక్కుతున్నానికి దుప్పటి ఇచ్చేయాలి. సరిగా బట్టలు లేవా, బట్టలు ఇచ్చేయాలి. మగపిల్లల బట్టలు, ఆడపిల్లలకు ఆడపిల్లల బట్టలు. దేవుడికి స్తోత్రం ఇచ్చేటప్పుడు చెప్పాలా, యేసయ్య పుట్టాడు భూమి మీద మనల్ని ఆదరించడానికి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అది క్రిస్మస్. నువ్వు సెలబ్రేట్ చేయాలంటే అది, ఒరిజినల్గా చేయాలంటే అది. ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి ఇచ్చాడు మన కొరకు. ఆమేన్, అర్థమవుతుందా? తండ్రి కుమారుని ఇచ్చాడు. మరియమ్మ తన కన్యత్వాన్ని, తన సాక్ష్యాన్ని, తన బ్రతుకునిచ్చింది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని నిందలు పడేవి, పడ్డయులదో తెలియదు. బంధువులు ఏమనుకుంటారు, ఏమనుకోలే. నా యేసయ్య కొరకు నేను అనుకుందంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన జీవితాన్ని ఇచ్చింది, త్యాగం చేసింది, సాహసం చేసింది. తరువాత ఆయన వచ్చేటప్పటికి పశువుల పాకలు, సత్రంలో చోట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనించి చూస్తుంటే, ఇక ముందుకు అలా వెళ్తూ ఉంటే పసిపిల్లలు 1,000 మంది తన ప్రాణాలు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 1,000 మంది ప్రాణాలు ఇచ్చారు ప్రాణాలు. అంగలార్పు, వేదన, దుఃఖం, ఇలా ఎంతో మంది త్యాగాల ఫలమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రైజ్ ది లార్డ్. ఆ క్రిస్మస్ నెల డిసెంబర్ మాసం కానీ, నవంబర్ కానీ, తర్వాత జనవరి కానీ ఎవ్వరు సంబరాలు చేయాలా, పండగలు చేయాలా, రిబ్బెండ్లు కొయ్యాలా, కేకులు కొయ్యాలా, కొత్త బట్టలు కట్టాలా. పైగా ఆయన పుట్టిన ప్రాంతంలో ఎన్నడూ లేని దుఃఖము, ఎప్పుడు లేని రోదన, భయంకరమైన వేదన, అతి భయంకరమైన పరిస్థితులు. 2 సంవత్సరం పిల్లల్ని, ఒక్కొక్క పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని ఇళ్ళలో చంపుకుంటూ పోతుంటే ఎక్కడెక్కడ ఏ ఇళ్ళలో ఉన్నారో చూడండి. ఆ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారయ్యా, ఆ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం 25 మంది శిష్యులు, పిల్లలు పెట్టారు. చంపండి అంటే ఇంట్లోకి వెళ్ళడం, పిల్లల్ని చంపేయడం, ఇంట్లోకి వెళ్ళడం, పీకలు కోసాడు, ఇంట్లోకి వెళ్ళడం, పీకలు కోసాడు. ఎట్లుంటుంది చెప్పాలి నా? కేక్ కోసేటట్టు ఉంటుందా? అది యాక్చువల్గా క్రిస్మస్, అది ఒరిజినల్ క్రిస్మస్. త్యాగాలు, ప్రాణాలు, సాహసాలు ఎన్ని చేస్తే క్రీస్తు ఈ లోకంలో ముందుకు సాగాడు. ఆయన రావటానికి అంత అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన ఏమైనా చేయగల సమర్థుడే, కానీ ఆయన విడిచిపెట్టి వచ్చాడు మహిమ. ఆయన రిక్తుడిగా వచ్చాడు, దాసుని స్వరూపం అంది వచ్చాడు. ఎంత అంటే మనుషులు ఎలా ఉంటారో అలాగే ఆయన, అంతే, ఏం చేయలేడు ఇంకా, అట్లొచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమవుతుందా? మోషేని చూడండి, మోషే పుట్టాడా, మోషేని చంపాలని చూశారు. ఎందుకు? మోషే ద్వారా ఒక గొప్ప పర్పస్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రజల విమోచన ఉంది. ఆమేన్. జాగ్రత్తగా చూడండి,
మోషే ద్వారా ఏముంది? ఆయన ప్రజల బంధకాలు తెగవలసి ఉంది, ఆయన ప్రజల విమోచన ఉంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకానికే విమోచన ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆనాడు మోషేని చంపచూశారు, తరువాత యేసుక్రీస్తు ప్రభుత్వంలో యేసుక్రీస్తు ప్రభుని చంపచూశారు. చూడండి, మోషే ఒక సమయం వచ్చింది, ఐగుప్తు కోట అవసరమే లేదు, నేను నా దేవుడి ప్రజలతో బానిసలుగానే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత యథార్థత అండి! ఆయనంట మోషేనంట దృశ్యమైన వాటి అదృశ్యుడైన దేవుణ్ణి చూచి ఆ నమ్మకం కలిగి ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులట అదృశ్యుడైన దేవుణ్ణి నమ్ముతారట, అదృశ్య రూపంలో ఉన్న దేవుని బాటను నమ్ముతారట. దృశ్య రూపంలో ఉన్న వాటిని బట్టి నమ్మి కాదట వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రయాణం, వారి విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచువారమై ఉన్నాం. ఆమేన్. అదృశ్యమైన వాటిని నిదానించి నువ్వు చూసావనుకో నాన్న, ప్లీజ్ అందరు జాగ్రత్తగా వినండి, నీకు చిల్లర గొడవలు ఉండవు. హలో, వినపడుతుందా నా మాట? మీకు వినపడుతుంది అందరికీ? నీ చిల్లర గొడవలు ఉండవు, అల్లరి గొడవలు ఉండవు, చీటికి మాటికి గొడవలు ఉండవు, అసమాధానం చేయాలని ఉండదు, భార్యను కొట్టే భర్తలు ఉండరు, భర్తలను పీడించే రక్తం దాగే భార్యలు ఉండరు, కోడళ్లను రాచిరంపాన పెట్టి అత్తలు ఉండరు, అత్తమామలని పురుగుల్లాగా చూసే కోడళ్ళు ఉండరు. అందరి ఆలోచన విధానం మారిపోతుంది అదృశ్యుడైన దేవుణ్ణి చూచినప్పుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యుడైన దేవుణ్ణి నిదానించి చూచుచున్నాము. ఆమేన్. అందుకే అపోస్తులకు కొడితే బాధ లేదు, తిడితే బాధ లేదు, రాళ్లతో కొడితే నొప్పి లేదు, రక్తం గారేటట్టు గాయపరిస్తే బాధ లేదు, వాళ్ళని శపించాలన్న ఆశ లేదు, సంఖ్యలేస్తే దుఃఖం లేదు, స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. పైగా రక్తాలు గారుతుంటే ఆ గాయాలు గడగంగానే వాళ్ళని క్షమించి, వాళ్ళకి బాప్తిజం ఇచ్చి, వాళ్ళకి రక్షణ ప్రకటించి, ఏమయ్యా ఇప్పటిదాకా చితక బాదారే, కొంచెం మనం మీకు కోపం లేదా? దేవునికి స్తోత్రం, మాకు కోపం లేదయ్యా, వీళ్ళు రక్షణ పొందితే మాకు అంతే చాలు, అదే మాకు సంతోషం. ఓ ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? దృశ్యమైన వాటిని వాళ్ళు చూడరు, అదృశ్యమైన దేవుణ్ణి నిదానించి చూచుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఏం చేస్తున్నారు అక్కడ? చూడండి, ఇటువైపు వాక్యం వైపు చూడండి. మీరు ఇటు కొందరు ఉన్నారు, నేను మర్చిపోయిన అటు సైడ్ చూడలేదు ఇప్పటిదాకా. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఈ రోజు నుంచి మన ఆలోచన విధానం, ఆలోచన వైఖరి మారును గాక. ఆమేన్. సంబరాలు క్రిస్మస్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీ డాడీ మీకు పాకెట్ మనీగా, నాన్న నీకు 2000 తీసుకో క్రిస్మస్ గిఫ్ట్ అని ఇస్తే, 2000తో నువ్వేమీ కొనక రోడ్డు మీద సిగ్నల్ దగ్గర ఏమీ లేక అడుక్కునేవాళ్ళు, ఏమీ లేక బాగా భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ నీడ్, వాళ్ళకి ఒరిజినల్ నీడ్, అప్పుడు వాళ్ళకి ఆదరణ కలిగించేటటువంటి నీడ్, అలాంటివి నువ్వు కొనిచ్చేదానివిగా, కొనిచ్చేవాడిగా మారుతావు. ఆమేన్. చాలా మంచి సేవకులు, చాలామంది సేవకులు కూడా క్రిస్మస్ పండగ అంటే ఏవేవో సూట్లు బూట్లు కొనుక్కొని హంగామా చేసే వాళ్ళు ఉండరు. నిజంగా యథార్థంగా ఉన్న దేవుణ్ణి ఆరాధించే సేవకులు. ఇంకా సూట్ల కోసం బూట్ల కోసం బతికే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. నా షాపింగ్ కొరకు ఎంతమంది ఎన్ని కానుకలు ఇస్తారని అడిగే వాళ్ళు గొప్పలు ఉన్నారు. పాస్టర్ గారు షాపింగ్ కొరకు, పాస్టర్ గారు షాపింగ్ ప్రత్యేకమైన కానుక, పాస్టర్ గారు షాపింగ్ల కొరకు ప్రత్యేకమైన కానుకలు ఏమిస్తారు. ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ కూడా అక్కడ పరీక్షింపబడినప్పుడు నిలబడే పరిచర్య కాదు. అది దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనం ఉన్నవి కట్టుకోవాలా, కొత్తవి కొనియాలా. ఎవరికి? దేవుని పేరిట లేని వారికి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా మనకు దీవెనలు వస్తాయి. ఆమేన్. నిశ్చయంగా మనకు దీవెనలు వస్తాయి, నిశ్చయంగా దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఒక దైవజనుడిగా మీరు ప్రేమతో నాకు ఏదైనా ఇవ్వడం వేరే సంగతి. అది అయ్యా ఈ డ్రెస్ మీరు పండగ రోజు వేయండి, ఈ కోట్ వేసుకోండి, సూట్ వేసుకోండి అని మీరు ఇవ్వటం అనేది భక్తి భావాలతో యథార్థతతో ఇస్తే ఆ దీవెనలు మీరు పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం. అది వేరే కోణం. కానీ నేను వెళ్ళి ఒక 10,000 ఖర్చు పెట్టి ఒక సూట్ కొన్నాను పండగ కోసం.
20,000 ఖర్చు పెట్టి ఇంట్లో అందరి ఖరీదైన బట్టలు కొన్నాను పండగ కోసం. అంతకన్నా పాపిష్టి సేవకుడు ఇంకోడు ఉండడు, అంతకన్నా పాపిష్టోడు ఇంకోడు ఉండడు. అది కాదు క్రిస్మస్. క్రిస్మస్లో అది లేదు, బైబిల్లో లేదు. చదివారా ఎక్కడైనా? కొత్త నిబంధన మొత్తం చదవండి. క్రిస్మస్ వేడుకలలో సువార్త చెప్తుండగా పౌలు చదివారా ఎక్కడైనా? పేతురు గారు క్రిస్మస్ వేడుకలను చదివారా? ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? కనీసం ఇట్లన్న సువార్తలో వేషాలు వేయకరా, పనికి మళ్ళీ వేషాలు. క్యారియల్స్కి పోతున్నారు. ఎవరింటికి పోతున్నారు క్యారియల్స్కి? విశ్వాసుల ఇంటికి పోయి నువ్వు సంఘంకి వచ్చినప్పుడల్లా నేను ఒర్రిని చాలలేదు, వాళ్ళు విన్నది చాలలేదు. అర్ధరాత్రి దొంగోళ్ళలాగా వాళ్ళ ఇంటికి పోయి గబ్బు లేపితే అప్పుడు అర్థమవుతుందా అని సత్యం? అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి టపా 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 అని వాయిద్యాలు వాయించుకుంటూ ఏం చెప్పి వస్తావు? అర్ధరాత్రి యేసు పుట్టాడు మాకు తెలియదు సార్, కొత్తగా ఈరోజు ఏంటున్నాం, ఎప్పుడు పుట్టిండు చెప్పండి అడుగుతారా వాళ్ళని? ఎందుకు? దరిద్రమైన నీచమైన సంస్కృతి. నిజంగా బైబిల్లో లేనిది యథార్థత. బైబిల్లో దరిద్రాలు ఇవి. దరిద్రం అంటేనేది వేషధారణ, మోసం, దొంగతనం, అబద్ధం. ఒక పాస్టర్ గారు యథార్థంగా సాక్ష్యం చెప్పాడు. పగలంతా స్టార్లు వెతికే వాళ్ళంట, ఇక రాత్రి అయిన తర్వాత దాడిగా టప 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 తలుపులు కొట్టాలి, పాట పాడాలి. ఒకళ్ళు తలుపులు కొడుతున్నారు, నలుగురు పాటలు పాడుతుండాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరోనండి, గంట సేపు అయింది కొట్టబట్టి, ఆ 10 రూపాయలు బల్ల మీద ఉన్నాయి, ఫ్రిడ్జ్ మీద పడి ఆ 10 రూపాయలు బయటపడితే అది తీసుకో. ఓకే రైట్, వీడు బిచ్చగాడే. కాకపోతే ఏసే పాటలు వాడుకుంటున్నాడు. పొద్దున వరకు కలెక్షన్ అయిన తర్వాత ఆల్పా కేఫ్లో బిర్యానీ తినేవాళ్ళంట పొద్దున వరకు. ఇప్పుడు పెద్ద సేవకుడు ఆయన, యథార్థంగా ఆయనే సాక్ష్యం చెప్పాడు. క్యారియల్స్ అనేది బైబిల్లో లేవు. మొన్న ఒక ఆయన వచ్చేసారి క్యారవాన్స్ చేస్తున్నారా సార్ అనేది. క్యారవాన్స్ లేవు. అదే అంటారు కదా సార్, అదేదో ఉంటుంది కదా, రాత్రులు వస్తారు కదా సార్, మీరు పోతలేరా? రాత్రులు పోదామని నాకైతే లేదు, పగలు చాలు, దేవుడికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. కూడికలు పెట్టాలి, మంచిది, శ్రేష్టం. ఆ కూడికలో మంచి చక్కటి వర్తమానాలు ఉండాలి, ఆత్మపూర్ణులుగా చక్కటి పరిచర్య జరగాల. అక్కడ అన్యులు పిలువబడాలా, వాళ్ళకి మంచి కేకో, స్వీటో, మటనో, చికెనో భోజనం పెట్టాలా, వాళ్ళకేసే ప్రేమను చూపించాలా. ప్రైజ్ ది లార్డ్. అది కదా జరగాల. ఏదో జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఇక క్రైస్తవులు క్యారియల్